సూపర్ ఉమెన్, సార్ సూపర్ ఉమెన్. అబ్బాయిలు కంప్లైంట్ ఫైల్ చేసిన వెంటనే పల్లవిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్ అమ్మాయి పరారులో ఉంది సార్. చాలా ఎత్తుకినా కానీ దొరకలే. ఎక్కడో సీక్రెట్ గా దాక్కొని ఉంటుంది సార్. ఎక్కడో సీక్రెట్ గా దాక్కుని ఉంటే మీకు ఇంట్లో అంత ఈజీగా ఎలా దొరికిందమ్మా? ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది. Yes, sir. ఎవరిచ్చిండ్రమ్మా మీకు? మఫ్టీలో మా కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంటి చుట్టూన్నారు సార్. అబద్ధం చెప్తుండ్రమ్మా. సార్ లేదు సార్, మా పోలీసు వాళ్ళు ఆనే ఉన్నారు. తను చెప్తుంది అబద్ధమని ప్రూవ్ చేయమని చెప్పండి కోర్టులో. చేద్దాం నందాజీ, తప్పకుండా చేద్దాం. పాయింట్ పట్టుకుని స్ట్రైట్ గా లాగుదాం నందాజీ. తమరి పెర్ఫార్మెన్స్ అవి కూర్చోండి. ఈ రిపోర్ట్ రాసింది తమరేనమ్మా? హా సార్, నేనే రాసిన. ఆ రోజు మీరు డ్యూటీలో లేకుండే కదా, అల్వాల్లో ఉన్న మీ బంధువులు పెళ్లికి పోయారంట కదా. సో ఆ రోజు మీరు డ్యూటీలో లేనిది వాస్తవం అయినప్పుడు రిపోర్ట్ ఎలా రాసిరమ్మా? సార్ ఆ టైంకి నేను ఫంక్షన్ నుండి వచ్చేసిన సార్. ఆహా, అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చిరమ్మా మీరు. ఎవరికైనా గంటన్నర జర్నీ, కానీ సూపర్ ఉమెన్ సరళాదేవి గారికి మటుకు సిర్ఫ్ 15 మినిట్. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే నేను జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, జెట్ స్పీడ్ అంటే గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ తో అల్వాల్లో కార్ స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుద్దుకుంటూ మైనాబాద్ స్టేషన్ కి వచ్చిండ్రమ్మా మీరు. ఓ అద్భుతం తల్లి. ఇప్పుడు అర్థమైందమ్మా మిమ్మల్ని మాట మాటికి సూపర్ ఉమెన్ ఎందుకన్నానో. నువ్వు ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ లో కాదమ్మా, రేసింగ్ సర్క్యూట్ లో, F1 రేసింగ్ సర్క్యూట్ లో.